హెరిడిటరీగా పైల్స్ వస్తుందా లేదా అనేది మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది యూజువలీ హెమరాయిడ్స్ అనేది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేదే. అది మ్యాక్సిమం అన్ని జనరేషన్స్లో మన ఫుడ్ మారింది, మన హ్యాబిట్స్ మారినాయి కాబట్టి అందరికీ రావడం వల్ల మనం అట్లా ప్రాబబ్లీ మన పేరెంట్స్కి ఉంటే మనకు వస్తుంది ఆర్ మనకుంటే మన పిల్లలకి వెళ్తుంది అని అనుకుంటాం. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. అది ఇట్ డజంట్ ట్రాన్సెండ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. ఇట్ విల్ జస్ట్ కమ్ విత్ యువర్ డైటరీ మోడిఫికేషన్స్ ఆర్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ యాజ్ అ పర్సన్ దట్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ. అంతేగాని మన తాతల వల్ల మన నాన్నల వల్ల మనకి రాదు. మమ్మల్ని ఇంకా అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఎక్కువ నుంచోవడం వల్ల, ఎక్కువ కూర్చోవడం వల్ల, ఆర్ మనం స్ట్రెయిన్ ఎక్కువ చేయడం వల్ల, ఆర్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల హెమరాయిడ్స్ వస్తాయా? డెఫినెట్గా వస్తాయండి. ఒకటి, ఎక్కువ కూర్చుని ఉండడం వల్ల ఈ మధ్యలో మనకి చాలా పెద్ద యూనివర్సిటీ స్టడీస్ కూడా ఉన్నాయి. టాయిలెట్లో ఎక్కువసేపు మనం కూర్చుని ఉండడం వల్ల, ఫోన్ వాడుతా ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల హెమరాయిడ్స్ అనేవి యంగ్ జనరేషన్లో పెరిగినాయి. రెండోది, బరువులు ఎత్తడం వల్ల మనకి స్ట్రెయిన్ ఎప్పుడైతే అవుతామో ఆ స్ట్రెయిన్ వల్ల కూడా మళ్ళీ హెమరాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది, ఎక్కువ నుంచోవడం వల్ల యూజువలీ హెమరాయిడ్స్ రావు, బట్ ఎక్కువ కూర్చోవడం వల్ల ఒక రీజన్ అయి ఉండొచ్చు. బట్ ఎక్కువ నుంచోవడం వల్ల అయితే మనకి హెమరాయిడ్స్ రావు.